హలో నమస్తే నేను అశోక్ ఏపీలో ఇటు తెలంగాణలో కూడా ఎన్నికలు ముగిశాయి ఎన్నికలకు ముందు హైదరాబాద్లో కానివ్వండి ఇటు తెలంగాణ మొత్తంలో రియల్ ఎస్టేట్ చాలా డౌన్ అయిపోయింది ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది అంటూ కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు అయితే ఇప్పటిదాకా శబ్దంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్పులు చేపట్టబోతుంది ఆ మార్పులు తగిన తర్వాత కూడా ఏపీలో ఇటు తెలంగాణలో కూడా భూముల రేట్లు విపరీతంగా పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది అయితే రాజకీయాలు చేంజ్ అయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు మారిన తర్వాత రియల్ ఎస్టేట్లో కొంత భారీ మార్పులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది తెలంగాణకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు కూడా మార్చి కొత్త నిర్ణయాలకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ఆమోదాలు తెలిపింది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్కి సంబంధించి హైదరాబాద్ ఈస్ట్ చాలా విపరీతంగా డెవలప్మెంట్ అవ్వబోతుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు దానికి సంబంధించి అక్కడ చాలామంది రియల్టర్లు కూడా ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే హైదరాబాద్ ఈస్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నది దానిపైన ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మల్లేష్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఏంటి సార్ గవర్నమెంట్స్ చేంజ్ అయిపోయాయి ఎలక్షన్స్ ముగిసిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయి బేసిక్ ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే కొంతమందికి భయం ఉంటుంది కొంతమందికి సంతోషం ఉంటుంది ఒక ప్రభుత్వం వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటారు ఒక ప్రభుత్వం వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అంటారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది అటు ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు విజనరీ అంటారు ఆయన్ని సో అక్కడ ఆ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని మెయిన్గా చూసుకుంటే ఏమని చెప్తారు? నిజంగా అండి మనకు ఈ రియల్ ఎస్టేట్ అనేది మనం గమనిస్తే 2020 నుంచి ఆ కరోనా స్టంట్ కావచ్చు తర్వాత వరుసగా వచ్చినటువంటి ఎలక్షన్ కావచ్చు దానివల్ల ఇప్పటి వరకు స్తబ్దంగా ఉన్నది తర్వాత చాలా వరకు గవర్నమెంట్ అనేది మీరన్నట్టు ప్రభావితం చేస్తుంది. ఓకే మనం లాస్ట్ గవర్నమెంట్స్ తెలంగాణ ఏపీలో చూసినట్లయితే కేసీఆర్ గారికి తర్వాత జగన్ గారికి సమన్వయం వల్ల కొంత అనేది రియల్ ఎస్టేట్ మార్పులు అనేది మనం చూసినాం కన్స్ట్రక్షన్ రంగం బాగా డెవలప్ అయింది హైదరాబాద్లో. తర్వాత ఇప్పుడు తాజా రిజల్ట్స్ చూసినట్లయితే ఆంధ్రాలో ఒక కొత్త పద్ధతిలో బాబు గారు అత్యధిక మెజారిటీ రావడం మనం చూసినాం చాలా సంతోషం. అయితే ఇక్కడ ఉన్నటువంటి తన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇప్పుడు మనం చూసినట్లయితే హైదరాబాద్ ఈస్ట్ మనకు ఒకప్పుడు 20 సంవత్సరాల కింద ఆ నెంబర్ 1 హైవే రియల్ ఎస్టేట్లో ఫస్ట్ స్టార్ట్ అయిందే విజయవాడ హైవే 7 జిల్లాలను అది టచ్ చేస్తూ ఆంధ్ర గేట్వేగా పిలువబడుతున్న విజయవాడ హైవే నేడు మనకు బాగా వినిపిస్తున్న టాకు నెక్స్ట్ గచ్చిబౌలి విజయవాడ హైవే అని మనం ఎందుకంటున్నాం అంటే దీనికి చంద్రబాబు గారితో మళ్ళా రీఎంట్రీ తోటి అమరావతి అనేది ఆల్రెడీ అక్కడ భూములకు రెక్కలు వచ్చినట్లు మనం నిన్న మొన్న వార్తలు వింటూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకు ఇప్పుడు 8 లైన్ హైవే డెవలప్మెంట్స్ కావచ్చు తర్వాత అప్కమింగ్ ట్రైన్ ఫెసిలిటీ కావచ్చు తర్వాత ఐటీ రంగం విస్తరణ కావచ్చు ఇవన్నీ కూడా మనకు తెలంగాణకు ఆంధ్ర ఈ ఉన్నటువంటి హైవే అనేది ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో నెంబర్ 1గా మారే అవకాశం ఉన్నది. ఓకే ఇప్పుడు ఈస్ట్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ ఈస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్టర్లకు ఎంతవరకు ప్రాఫిటబుల్ ఉంటుందంటారు? అయితే జనరల్గా ఇన్వెస్ట్ అనేది సాధారణంగా ఇన్వెస్ట్ చేయాలంటే మనం తక్కువ రేట్లు ఉన్న చోట ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మీరు చూసినట్లయితే మనకు ఒక హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఓ షాద్నగర్ కావచ్చు ఓ శంకర్పల్లి కావచ్చు తర్వాత సదాశివపేట కావచ్చు తర్వాత ఇటు గజ్వేలు తర్వాత భువనగిరి ఈ తర్వాత చౌటుప్పల్ ఇక్కడ చూసినట్లయితే మనకు జిల్లా స్థాయిలోనే దాదాపు 20+ గజం ఉన్న పరిస్థితి కాకుంటే మనకు ఇప్పుడు అవైలబిలిటీ అనేది ఇప్పుడు చాలా తక్కువగా ఉన్న ప్రాంతం హైదరాబాద్ ఈస్ట్లో ఉన్నటువంటి 3 హైవేల పక్కన మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో అది 50,000 గజంగా మారవచ్చు తర్వాత 1,00,000 గజం అనేది సులభంగా రానున్న 3-4 సంవత్సరాల్లో ఈ రేట్ అనేది మనం ఈ హైక్ అనేది మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. ఓకే అది ఎందుకంటే రానున్న ఈ డెవలప్మెంట్స్ అన్నీ అవైలబిలిటీ ల్యాండ్ కావచ్చు తర్వాత రేపు రాబోయే డొమెస్టిక్ ఎయిర్పోర్టు కావచ్చు
తర్వాత మనకు ఉన్నటువంటి ఐటీ షెడ్యూల్ కూడా ఇక్కడ మనకు ఒకటి ఈస్ట్లోనే 2 ఉండడం జరిగింది. తర్వాత ఈస్ట్ నుంచి ఎయిర్‌పోర్ట్ కూడా వెస్ట్ నుంచి ఎంత దూరమో ఈస్ట్ నుంచి కూడా అంతే దూరంలో ఉన్నది. తర్వాత ప్రపంచ స్థాయి మనకు ఫిలిం సిటీ ఉన్నది. తర్వాత ఒక పెద్ద స్థాయిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నెంబర్ ఆఫ్ మనకు ఒక ఫ్రూట్ మార్కెట్ కావచ్చు, తర్వాత క్లస్టర్స్ కొత్తగా వచ్చే క్లస్టర్స్ కావచ్చు, తర్వాత రాచకొండ ఫిలిం సిటీ విభాగం కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని చాలా వరకైతే లాజిస్టిక్ హబ్‌లు కూడా మనకి ఈస్ట్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఓకే. కాబట్టి ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది. తర్వాత అప్‌కమింగ్ మెడికల్ హబ్ ఉన్నది. తర్వాత ఐటీ హబ్ ఉన్నది. తర్వాత ఎడ్యుకేషనల్ హబ్ ఉన్నది కాబట్టి రోడ్ల విస్తరణ కూడా ఉన్నది. తర్వాత ఒక 10, 12 కిలోమీటర్ల దూరంలో విజయవాడ హైవే, వరంగల్ హైవే అండ్ అప్‌కమింగ్ భద్రాచలం హైవే, ఈ 3 హైవేల అనుసంధానంతో రేపు రాబోయే హైదరాబాద్ ఈస్ట్ అనేది బ్రహ్మాండంగా డెవలప్ కాబోతున్నది. అందుకనే ప్రతి ఒక్కరూ తక్కువగా ఉన్న చోట, రేటు తక్కువ ఉన్న హైదరాబాద్ ఈస్ట్‌లో పెట్టుబడి పెడితే వాళ్ళకు రేపు ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంటది. అంటే అప్రిసియేషన్ అనేది మంచిగుంటది. ఓకే. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్త ప్లాన్స్ తీసుకొస్తున్నారు రియల్ ఎస్టేట్‌కి సంబంధించి. గతంలో ఉన్నటువంటి కొన్ని కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఫార్మ్స్ కానివ్వండి, వాటిని చేంజ్ చేయటము, ఈస్ట్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వటము, ఈస్ట్‌లో ఎక్కువ డెవలప్‌మెంట్‌కి సంబంధించి, కొత్తగా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి కానివ్వండి, మెట్రో లైన్ కూడా చేంజ్ ఓవర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈస్ట్ వైపు మొత్తం కనెక్టివిటీ కూడా చేస్తామని చెప్తున్నారు ఎయిర్‌పోర్ట్‌కి. సో ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఇన్వెస్టర్లకి మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఇప్పుడు హైదరాబాద్ సర్కిల్‌లోనే లేదంటే హైదరాబాద్ సిటీ ఔట్‌స్కర్ట్స్ ఇటు కోకాపేట దాటి కూడా ఇంకా ఎక్స్టెండ్ అయిపోయింది ఆ ఏరియా మొత్తం. ఎక్స్టెండ్ అయిన తరుణంలో అక్కడ గజం చూసుకుంటే లక్షల్లో ఉన్నాయి చాలా ఏరియాల్లో. ఇప్పుడు ఇంత తక్కువ బడ్జెట్‌లో చెప్తున్నారు మీరు. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కొంత ల్యాండ్ రేట్ కానివ్వండి, ల్యాండ్‌కి సంబంధించి కొనేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు కాబట్టి, సో మీరు సంబంధించి వెంచర్స్‌కి సంబంధించి మీరు కూడా ఒక వెంచర్ ప్రాపర్టీగా ఉన్నారు కాబట్టి, అక్కడ మేము ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి గవర్నమెంట్‌కి సంబంధించి? అంటే పర్మిషన్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి? ఇప్పుడు మనకి పర్మిషన్స్ కూడా వెరీ రీసెంట్‌లీ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మనకు హెచ్ఎండిఏ పర్మిషన్స్ అనేది కూడా ఈజీగా అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే ఈజీగా పర్మిషన్స్ ఇస్తామనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా కొత్త రియల్ ఎస్టేట్ పాలసీలు కూడా కొన్ని వస్తున్నాయి. ప్రభుత్వం భూముల ధరలను కూడా వాటిని పెంచే దిశలో ఆలోచన చేస్తూ ఉన్నది. ఇదంతా మనం చూస్తుంటే మనకు వెస్ట్లో ఎగ్జాస్ట్ అయిన పరిస్థితిని అక్కడ ఎస్ఎఫ్టీలో కొనే రేటుకే ఈస్ట్లో స్క్వేర్ యార్డ్లో కొంటున్నారు. తర్వాత మీరన్నట్టుగా మనకు మెట్రో అలైన్మెంట్ కూడా మారింది. అది కూడా ఇక్కడ ఎల్బీనగర్ టు శంషాబాదు కావచ్చు. తర్వాత ఎల్బీనగర్లో ఉన్నటువంటి ట్రాఫిక్ను ఓవర్కమ్ చేయడానికి ఉన్నటువంటి ఎల్బీనగర్ సర్కిల్ ఫ్లైఓవర్స్ కావచ్చు. తర్వాత ఎల్బీనగర్ టు మన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మల్కాపూర్ వరకు ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ నిర్మాణం కావచ్చు. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే మనకు కొత్తగా ఉన్న తెలంగాణ మినిస్టర్లంతా ఇదే దిశలో ఉన్నారు. ముఖ్యంగా ఉన్నటువంటి కీలకమైన మినిస్టర్లు వెళ్ళే మన రోడ్వే హైదరాబాద్ ఈస్ట్ విజయవాడ హైవే, ఇన్ని మనకు ప్రయోజనాలు ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ ఈస్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. తర్వాత కొత్త రియల్ ఎస్టేట్ పాలసీలు కూడా మనకు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ కూడా స్టార్ట్ కాబోతుంది. కొత్తగా అది మనకు సౌత్ ఇండియాలోనే ఒక లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా రీసెంట్గా మనకు ఈ ఈస్ట్లోనే లాంచ్ కావడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అద్భుతంగా ఉండబోతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఆంధ్రాకి సంబంధించి చూసుకుంటే ఇద్దరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించిన పర్సన్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. రియల్ ఎస్టేట్ని ఎలా భూమి చేయాలో తెలిసినటువంటి పర్సన్. సో ఈ హైదరాబాద్ ఈస్ట్ నుంచి అటు ఏపీ బోర్డర్కి చూసుకుంటే వితిన్ 2 hours జర్నీ, 2 hours వితిన్ 200 kilometers అరౌండ్లో ఉంటుంది. సో వీళ్ళిద్దరూ రావడం వల్ల రియల్ ఎస్టేట్ హైదరాబాద్కి సంబంధించి కానివ్వండి, అటు ఆంధ్ర బోర్డర్స్లో ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించి కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఏమన్నా భూమి అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన బాబు గారి ఫోకస్ అంతా అమరావతి. ఏదైతే అప్పుడు స్టార్ట్ చేసిన అమరావతికి మళ్ళా కొత్త రెక్కలు వచ్చినాయి. మొత్తం రియల్ ఎస్టేటు దశను మార్చే విధంగా అమరావతి ఉండబోతుంది.
ఉమ్, ఆంధ్రాలో కూడా. ఎందుకంటే మనకు ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత చంద్రబాబు గారు. ఎట్లయినా మనం చంద్రబాబు గారినే రియల్గా హైదరాబాదుకు ఒక హైటెక్ సిటీ నిర్మాత కాబట్టి రాబోయే సాఫ్ట్వేరు కంపెనీల నిర్మాణం కూడా విజయవాడను బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆల్రెడీ చుట్టూ ఒక 100 కిలోమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అయి ఉన్నది. కాబట్టి మనకు ఈ 2 అవర్స్ జర్నీ అనేది ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే రోడ్ల విస్తరణ, ఉమ్, తర్వాత కొత్త బస్సుల నిర్మాణం కావచ్చు, తర్వాత ఇంకా రాబోయేది కూడా మెట్రో ఎక్స్పాన్షన్ ఉన్నది. తర్వాత ఇక్కడ ఈ 2 రాజధానులను కలుపుతూ ఒక కొత్త రైల్వే నిర్మాణం కూడా ప్రపోజల్ ఉన్నది. ఓకే. ఇవన్నీ గనుక అయినట్లయితే మనకు జస్ట్ 1.5 అవర్లో విజయవాడ టు హైదరాబాద్ రీచ్ అయ్యే విధంగా రేపు మనం చూడబోతాం. ఉమ్, కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా అనేది వీరిద్దరి సమన్వయంలో సూపర్బ్గా ఉండబోతుంది ఈ ఈస్ట్ విజయవాడ హైవే నిర్మాణం ఓకే. అనేది బ్రహ్మాండంగా చూడొచ్చు మనం. ఏపీకి సంబంధించి ఎలా ఉంటుంది అంటారు రియల్ ఎస్టేట్? ఏమన్నా అక్కడ చేంజెస్ ఏమైనా ఉంటాయి? ఏపీలో ఇప్పటి వరకు నిజానికి రియల్టర్స్ దాదాపు చాలామంది వెయిట్ చేసి ఉన్నారు. నెక్స్ట్ వెయిట్ అండ్ సీ లాగా ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక గుంటూరు సిటీ కావచ్చు, తర్వాత విజయవాడ, తర్వాత మిగిలి ఉన్న జిల్లా కేంద్రాలు కావచ్చు, ముఖ్యంగా వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది. ఇవి నగరాల్లో మనకు కొత్తగా కొంత రియల్ ఎస్టేట్ పాలసీలు బాబు గారు ప్రకటించే అవకాశం ఉంది. అది అంతా అయిన తర్వాత మనం దీని గురించి ఇంకా విస్తృతంగా మాట్లాడుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీ వెంచర్స్‌కి సంబంధించి యాస్ ఎ జేఎం గ్రూప్‌గా మీరు చాలా వెంచర్స్ చేశారు. ఇంతకుముందు చాలా ప్రాజెక్ట్స్ చేశారు. సక్సెస్‌ఫుల్ ఉన్నటువంటి గ్రోత్ పర్సన్ మీరు. సో ఇప్పుడున్నటువంటి మీ వెంచర్స్‌లో కస్టమర్స్‌కి ఎలాంటి పాసిబిలిటీస్ ఇస్తారు? మీ వెంచర్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ వస్తాయి? జనరల్గా 20,000 ఉన్న ప్లాట్ను కొంటే ఖచ్చితంగా గజం 40,000, 50,000 అనేది ఖచ్చితంగా అక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణం అయితే మనం చూడొచ్చు. హ్మ్. ఇప్పుడు ఔటరు చుట్టూతా జనరల్గా బాగా విల్లా అనేది కాన్సెప్ట్ అనేది బాగా రన్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కనెక్టివిటీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ, తర్వాత పీస్ఫుల్గా ఉండాలనేది చాలామంది ఎమ్యూనిటీస్ను కోరుకుంటున్నారు. హ్మ్. అదేవిధంగా మనం ఎక్కడికైనా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెళ్ళాలి, తర్వాత పీస్ఫుల్గా ఉండాలి అనేది. అంటే ఇప్పుడు ఉన్న ఒకే ఒక ఏరియా ఔటర్ రింగ్ రోడ్. హ్మ్. ఔటర్ రింగ్ రోడ్ ఉండాలి, అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలంటే అది ఈస్ట్. హ్మ్. ఆ ఈస్ట్లో ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి ఎగ్జిట్ నెంబర్ 9, 10, 11లో మన వెంచర్లు 20 నుంచి 25,000కు గజం ఉన్న పరిస్థితి. అవి కూడా అన్నీ అప్రూవ్డ్ లేఅవుట్స్. అప్రూవ్డ్ మీన్స్ హెచ్ఎండిఏ ఉండాలి, ఖచ్చితంగా రెరా ఉంటుంది. దీంతోపాటు బ్యాంకు లోన్ సౌకర్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఈజీగా హ్మ్. ఏదో డౌన్ పేమెంటు ఒక 5 to 10 lakhs పేమెంట్ చేసినట్లయితే మిగిలినవి అన్నీ మన గవర్నమెంట్ బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. హ్మ్. అది ఆ విధంగా ప్లాటు కొని వెయిట్ చేసినట్లయితే వాళ్ళకు ఆ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి లక్షల్లో పెట్టినప్పుడు అది రేపు కోట్లలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం ఆల్రెడీ వెస్ట్లో చూసినాం. కాబట్టి ఇది అనువైన పరిస్థితి. హ్మ్. బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ల ఫ్లాట్ ధరకే ఇండిపెండెంట్ హౌస్ అనేది ఇస్తున్నాం. ఓకే. అవుటర్కి జస్ట్ 500 మీటర్స్లో మా వెంచరు గట్కేసర్ మున్సిపాలిటీలో, హ్మ్. అవుటర్ పక్కన శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన, తర్వాత ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ పక్కన చాలా అద్భుతంగా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా 50 లక్షలకే కట్టిస్తున్న పరిస్థితి. ఓకే. అది సామాన్యులకు ఇది బెస్ట్ ఆఫర్గా మనం చెప్పొచ్చు. అంటే మిడిల్ క్లాస్ పీపుల్‌కి బెస్ట్ ఆఫర్ అది. బెస్ట్ 100%. హ్మ్. హ్మ్. మనకి ఎక్కడనో విలేజ్లల్లో ఆ రేటు కన్స్ట్రక్షన్ అనేది మనం ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసినా సేమ్ ప్రైస్ అవుతుంది. హ్మ్. అది సిటీలో ఇంకా కొద్దిగా ఎక్కువ మనకు, ఎందుకంటే ప్రతిదీ కూడా కాస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ అందరికీ అందుబాటులో ఉండాలి. హ్మ్. సామాన్యులకు ఉండే ఒక కళను మనం జేఎం గ్రూప్ ద్వారా తీర్చాలనే ప్రధానమైన ఉద్దేశంతో మా రేట్లు కూడా అందరితోటి కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయి. తర్వాత సెక్యూరిటీ ఉంటుంది. డెవలప్మెంట్స్లో చూసినా కూడా 100% మనం అనుకున్న దానికంటే బెస్ట్ డెవలప్మెంట్స్ ఇస్తూ ఉన్నాం. ఓకే.
సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఒక 3-4 ఇయర్స్ కరోనా తర్వాత ఎక్కడా కూడా అంత భూమి అనేది ఎక్కడ కనపడలేదు. ఈవెన్ నాట్ ఓన్లీ హైదరాబాద్, ఏ ఏరియాలు చూసినా కూడా. సో ఇప్పుడు ఎలక్షన్స్ ముగిసిపోయినాయి, గవర్నమెంట్స్ చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ గతంలో ఏదైతే భూమి వచ్చింది ఇప్పుడు అంత భూమి వచ్చే అవకాశం ఉందా? ల్యాండ్ రేట్ విపరీతంగా పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా అనేది టేక్ ఆఫ్లో ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఓన్లీ బయర్స్ టైం, ఓకే. కొనే వాళ్ళకి అనువైన పరిస్థితి. ఎందుకంటే రేట్లు అందుబాటు ధరలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొనే వాళ్ళకు చాలా ఎక్సలెంట్. చాలా ఇన్ని రోజుల నుంచి చాలా వరకు వెయిట్ చేసిన పరిస్థితి. ఓకే. ఎందుకంటే రేట్లు ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉండే. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఫ్యామిలీని గమనించిన అబ్రాడ్లో ప్రతి దేశంలో మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు. వాళ్ళు అక్కడ సంపాదించిన డాలర్లు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తేనే మళ్ళీ 1-2 ఇయర్స్లో అది మళ్ళీ మనం డబుల్ ట్రిపుల్గా చూస్తే వాళ్ళకు కూడా సంపాదించిన దానికంటే ఎంత సంపాదిస్తారో అంత ఇది అప్రిసియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఎన్ఆర్ఐది హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఉంటుంది. బట్ ఏంటంటే ₹1,00,000 గజం ఉన్న చోట కొనుక్కోలేరు కదా, అది ఇన్వెస్ట్మెంట్ కాదు. కాబట్టి 20-30 వేలు ఉన్న దగ్గర కొనుక్కుంటే అది కూడా లోన్ వచ్చే దాంట్లో ఉన్నట్లయితే, అప్రూవల్ లేఅవుట్లలో ఉన్నట్లయితే వాళ్ళ పెట్టుబడి అనేది సురక్షితంగా ఉంటుంది. తర్వాత వాళ్ళు అనుకున్న దానికంటే మంచిగా రేపు భవిష్యత్తు అనేది ప్లాన్ చేసుకునే విధంగా ఉంటుంది. ఓకే. సో హైదరాబాద్ ఈస్ట్ ఈజ్ ది బెస్ట్. సో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈస్ట్ అనేది బెస్ట్. తక్కువ రేట్లు ఉన్న చోట అనేది మనం ఒక షాద్నగర్లో, ఒక భువనగిరిలో, ఒక చౌటుప్పల్లో అదే రేటును ఎక్కడనో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదాశివపేటలో అక్కడున్న రేట్లలో మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఇస్తున్నాం. కాబట్టి ఇది చాలా చాలా అంటే చాలా 100% ప్రాఫిటబుల్ ఇది ఎవరైనా ఇన్వెస్ట్ చేశారు. సో ఇది మల్లేష్ గారు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ ఈస్ట్కి సంబంధించి చాలా లో కాస్ట్లో, ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్ బోర్డర్స్లో ఎక్కడ చూసినా కూడా చాలా హై కాస్ట్ కనిపిస్తుంది. 1,00,000 వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితిలో చాలా తక్కువ రేటుకి దాదాపు 20,000 నుంచి 25,000 రూపాయలకి గజం స్థలాన్ని ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హైదరాబాద్ ఈస్ట్ బెస్ట్ ప్లేస్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ కూడా అమరావతిని డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. రాజధానికి అమరావతి వస్తే మాత్రము హైదరాబాద్కి అమరావతికి ఒక కనెక్టివిటీ లైన్ కూడా ఉండబోతుంది. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు ఏపీకి సంబంధించి ముఖ్యంగా ప్రజలు ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళు సొంత ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు సొంత ఇల్లు కలను నెరవేర్చాలంటే మాత్రము సో మల్లేష్ గారు చెప్పినట్టు హైదరాబాద్ ఈస్ట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిటబుల్ బిజినెస్తో పాటు మీకు ఖచ్చితంగా ఒక సొంత ఇల్లుని నిర్మించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈరోజు మల్లేష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.